ప్రాయశ్చిత్తము లేదా వేరే ఇంకేదో పరిహారాలు చేసుకొని వివాహం నిశ్చయం చేసుకుంటారు. శుభం, భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా శుభమే జరుగుతుంది. అయితే ఇక్కడ సబ్జెక్ట్లో నేను ఏం తెలియచేస్తున్నానంటే, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళ వయస్సు ఎంత ఉండాలి, అది సమసంఖ్య బెస సంఖ్య అంటే సరి సంఖ్యనా బెస సంఖ్యనా అంటే ఈవెన్ నెంబర్ లేదా హార్డ్ నెంబర్. ఈ విధానంగా మనం చూసేదైతే స్త్రీలకి ఒక విధానంగా తెలియచేసింది, పురుషులకి ఒక విధానంగా తెలియచేసింది. పూర్వంలో మనకి ఈ ఒక వివాహము అనేది పుష్పవతి కాకముందే చేసేసేవారు, బాల్య వివాహము అనేవారు. అది నిదానంగా మన జనాలు రోజు రోజుకి కాస్త జ్ఞానవంతులు ప్రజ్ఞావంతులు అయిన తర్వాత అవన్నీ చేయకూడదు అని తెలుసుకొని దాన్ని ఇంకంత మనము నాగరికతని పెంచుకొని ఇలా వచ్చాము. తర్వాత 18 సంవత్సరాలు 21 సంవత్సరం ఇలా తెలియచేశారు. అయితే నారద సంహితలో ఏం రాసిందంటే, వివాహము అంటే పూర్వంలో వైవాహిక జీవితం ఏ ఏజ్లో జరిగేది అనేది చూసి శాస్త్రాధార రీత్యా ఎందుకు ఏంటి అనేది అంతా వాళ్ళ పూర్వీకులు ఆలోచించి